మెరుగైన విద్యుత్ సేవల కోసం కృషి విద్యుత్ శాఖ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజనీర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా భావిస్తున్న నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం బూర్గంపాడు సారపాక సబ్ స్టేషన్లలో కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు చేపట్టామన్నారు. వర్షాకాలంలో ప్రజలు విద్యుత్ తీగల సమీపంలో బట్టలు ఆరబెట్టే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, ఎటువంటి ప్రమాదాలు తలెత్తకుండా చూడాలని సూచించారు. రాబోయే రోజుల్లో అవాంతరాలు లేని విద్యుత్ సరఫరా కోసం శాఖ చర్యలు తీసుకుంటోందని వివరించారు. మండల విద్యుత్ వినియోగదారులకు ముఖ్య గమనిక, గత 2 నెలల నుంచి మన యొక్క బూర్గంపాడు మండలంలోని సారపాక సబ్స్టేషన్ మరియు బూర్గంపాడు సబ్స్టేషన్ల మధ్య కొత్తగా మనము ఆల్టర్నేటివ్ 33 kV ఇంటర్లింకింగ్ లైన్ అనేది వేయడం జరిగింది. ఇది పూర్తిగా మన యొక్క విద్యుత్ వ్యవస్థను, బూర్గంపాడు మండలంలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం మన యొక్క ప్రభుత్వం ఈ యొక్క సబ్స్టేషన్స్కు ఆల్టర్నేటివ్గా 33 kV లైన్ అనేది ఉండాలి ప్రతి సబ్స్టేషన్కు అనే ఉద్దేశంతో ఏదైతే చేసిందో ఆ ప్రోగ్రాంలో భాగంగా మన యొక్క బూర్గంపాడు మండలంలో కూడాను ఈ సారపాక సబ్స్టేషన్ మరియు బూర్గంపాడు సబ్స్టేషన్కు మధ్య కొత్తగా 33 kV లైను సుమారు 1.2 కోటిన్నర ఖర్చుతోటి ఇది చేయడం అనేది జరిగింది. అయితే దీనిలో మనము అందరికీ కూడాను ప్రెస్ ముఖంగా, పత్రికాముఖంగా మనము అంతరాయాన్ని ముందుగానే తెలియజేసే ఈ యొక్క వర్క్ అనేది మనం చేయడం జరిగింది.